హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని ఫేమస్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా సార్ మీ దయ వల్ల ఓకే సార్ చూస్తే గనక ఇప్పట్లో చాలా వరకు సూసైడ్లు బాగా జరుగుతున్నాయి అప్పుల బాధతోని అప్పులై చనిపోతున్నారు వీళ్ళకి అసలు పరిష్కారం అనేది లేదా సార్ అప్పుల బాధ ఎలా తట్టుకోవాలి పీకల దాకా వస్తే వాళ్ళు ఏం చేస్తారు చనిపోతారు ఫ్యామిలీలు కూడా ఇవాళ కొన్ని రీసెంట్గా చూస్తే గనక మనకు చాలా డాన్సర్స్ కానివ్వండి కొంతమంది కానిస్టేబుల్స్ ఇలా చాలా వరకు అప్పుల బాధలు అయి చనిపోతున్నారు ఏం చేస్తున్నారు అర్థం కాదు వీళ్ళకి ఎలా సార్ పరిష్కారం అసలు ఆత్మహత్యలు జరగొద్దంటే ఎలా దీని నుంచి ఇది మంచి క్వశ్చన్ అడిగారు అంటే ఒక న్యాయవాదిగా నేను చెప్పడం కంటే ఒక ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం చదువుకున్న వ్యక్తిగా చెప్తాను ఓకేనా ఓకే సో అదేమంటానంటే ఎప్పుడైనా సరే డబ్బు మీద అదుపు అలాగే నోటి మీద అదుపు ఈ రెండింటి మీద ఎప్పుడైతే మనిషి ఉంటాడో బాగుపడతాడు నేను ఏమంటానంటే ఇది ఉపోద్ఘాతమో లేకపోతే నీతులు చెప్పడం కాదు నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకంటే రూపాయి ఉంటేనే మనుషులు వాల్యూ ఈ రోజుల్లో అది ఎప్పుడు మా చిన్నప్పుడు కూడా అంతేనండి సో మనకి ఏదో ఆస్తి మూరుడు ఆశ బారడన్న సినిమా వచ్చింది ఏంటి సో ఆ విధంగా ఉన్నప్పుడు కష్టం అవుతుంది మనకి ఒక రెండోది ఈ లావిష్నెస్ ఎప్పుడైతే ఒక మనిషి లావిష్ గా బతకాలి అంటే మనకి ఒక ఉన్నదానికంటే ఎక్కువగా బతకాలి అందరింట్లో ఫ్రిడ్జ్ ఉంది మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి లేదా అందరింట్లో ఇవి ఉన్నాయి ఏసీ ఉంది మన ఇంట్లో ఏసీ ఉంది ఇలా ఎప్పుడైతే మీరు అంటే నేను అనేది మనిషికి ఆశ అనేది నేనేం వద్దు అని నేను అన్నాం ఆశ పడాలి తప్పులేదు సో తర్వాత ఈ అదుపు అనేది ఉండాలి తర్వాత కొద్దిగా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండాలి సో నేను అది ఊనే జస్ట్ ఇది నా అవగాహన కోసం చెప్తాను చట్టంలోకి వెళ్లే ముందు చెప్తున్నా ఎందుకంటే మనం చూసాం రీసెంట్ గా ఒక డాన్స్ మాస్టర్ గురించి చనిపోయారు అనుకున్నప్పుడు ఆయన బెట్టింగ్ అంటే నాకు తెలియదు వార్తలో చదివింది సో ఏదైనా ఉంటే మీరేమనుకోమాకండి సో ఆయనని కాదు వేరే XYZ అనుకోండి బెట్టింగ్ ల్యాపులు తీసుకుంటాం బెట్టింగ్ లక్షల బెట్టింగ్స్ ఆన్లైన్ లో కట్టడం ఆశ అంటే త్వరగానే మనం కోటీసులు అయిపోవాలని ఒక ఆశ నిన్న ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి 700 కోట్లు స్కామ్ జరిగిందంట దాని ద్వారా చాలా మంది నిన్న మన దగ్గరకు వచ్చారు బాధితులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇట్లా అని చెప్తారు కదా మన టీవీలో వస్తాను కదా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి మీకు ఇంత వస్తాయి జస్ట్ క్లిక్ చేస్తే చాలా అది వస్తాయి ఇది వస్తాయి లైకులు కూడా అలా కొన్ని చాలా మంది పిల్లలు 2-3 కోట్లు తెలియకుండానే తల్లిదండ్రులు ఆన్లైన్ లో గేమ్ ఆడి ఒక పిల్లోడు 20 లక్షలు పోగొట్టుకున్నాడు వాళ్ళ నాన్న గేమ్ ఫోన్ ఉంటుంది కదా జస్ట్ తీసుకున్నాడు ఆన్లైన్ లో గేమ్ చూసుకున్నట్టు అక్కనే నేను ఆన్లైన్ అని కాదు అంటే బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా కానీ లోన్ యాప్ల ద్వారా లోన్ యాప్లు ఉన్నాయి ఈ మధ్యకాలంలో చైనాలో దాంతో ఎంతమంది చనిపోయారండి నేను చాలా అవేర్నెస్ తీసుకొచ్చా దానిపైన చాలా చేశాను మన ఇన్స్టాగ్రామ్ లో లా మీడియా తరఫున చాలా అవేర్నెస్ తీసుకొచ్చా చచ్చిపోమాకంటారా బాబు మీకు ఇది పరిస్థితి అది సరే అది కామన్ మ్యాన్ జనరల్ గా చిన్న అప్పులు ఇక ఎక్కువ ఒక వ్యక్తి ఉన్నాడు పాపం ఆయన మంచి బిజినెస్ చేస్తున్నాడు చక్కగా బాగుంది అంతా బాగుంది కానీ సడన్ గా ఏమైతుంది కొన్ని అనుకోని ప్రమాద స్థితిలో అనుకోని కారణాల వల్ల అప్పుడు షేర్స్ అనుకున్నాం షేర్స్ క్రాష్ అవటం కానీ రియల్ ఎస్టేట్ పడిపోవటం కానీ జనరల్ గా అందరూ అలాంటి మాది రియల్ ఎస్టేట్ పడిపోవటం కానీ షేర్లో క్రాష్ అవటం కానీ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే అకస్మాత్తుగా వాళ్ళు చనిపోవటం కానీ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ఆయన సడన్ గా మనం ఒకళ్ళ దగ్గర తీసుకొస్తాం చాలా మంది చేసేది ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఒక తక్కువ వడ్డీకి తీసుకురావటం మనం వేరే వాళ్ళకి ఎక్కువ వడ్డీకి ఇవ్వం చాలా మంది చేసేది అది ఎక్కువ బిజినెస్ ఆ సందర్భంలో మనం ఇచ్చిన చనిపోవటం సో ఇలాంటి కొన్ని అనివార్య కారణాల వల్ల సడన్ గా పాపం వాళ్ళు ఇన్సాల్వెన్స్ అయిపోతుంటారు అంటే డబ్బులు అయిపోయి ఒకేసారి ప్రెజర్ వస్తుంది వాళ్ళ పైన వాళ్ళని ఎంత ప్రెజర్ వస్తుందంటే వాళ్ళు చనిపోదాం అన్న విషయం వచ్చేస్తుంది వచ్చి ఇక మన వల్ల కాదు ఇక మన ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఇక సూసైడ్ చేసుకున్నారు నేనేమన్నానంటే దయచేసి అలాంటి ఆలోచనలు అయితే ముందు స్టాప్ చేయండి దాన్ని ఆపేయండి మొత్తం ఇది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో జెన్యూన్ పర్సన్స్ కే మాట్లాడుతున్నాను కొంతమంది ఇంటెన్షనల్ చేసే వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు సో మీకు ఒకటి ఆసరా ఉంది ఇన్సాల్వెన్స్ పిటిషన్ సో ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న కామన్ గా అందరికి ఉదయిస్తుంది అదేంటంటే డబ్బులు ఇచ్చిన వేరే అట్లా పోవటమేనా ఈ నాకపోవటం అంటుంటారు అది మనకు సంబంధం లేని విషయం కానీ లా ఏంటో అది చెప్తున్నాం సో ఎవరైతే విషయం ఏంటంటే ఉదాహరణకి మనం ఒక అతను బాగా అప్పులు అయిపోయింది ఇప్పుడు మా దగ్గరకు వస్తుంటారు చాలా మంది వ్యాపారస్తులు వస్తుంటారు వాళ్ళు ఇస్తుంటారు గృహిణులు వస్తుంటారు ఏంటంటే వాళ్ళు తెలియకుండా అక్కడిక్కడ పొదుపులు చేసి డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర తీసుకొని ఇబ్బంది పడుతుంటారు సో దానికి సంబంధించి ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఏదైతే ఉందో అది సెక్షన్ 10 కింద మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది ఏంటి కోర్టులో దాఖలు చేయొచ్చు దాన్ని IP అంటారు చాలా మంది ఏంటంటే IP పెడితే కొన్ని అపోహలు ఉన్నాయి అవి అందరిలో ఉన్నాయి ఏంటంటే IP పెడితే చచ్చిపోవటమేనా అంటే చనిపోయిన కింద భావించాలా IP పెట్టగానే ఊటకు పోతుందా IP పెట్టగానే ఆధార్ కార్డు వెళ్ళిపోద్దంట IP పెట్టగానే మనం అసలు చచ్చిపోయినట్టే ఈ భారతదేశంలో మనం భూమి మీద ఉన్నట్టు కాదంట అని కొన్ని అపోహలు ఉంటాయి ఇవన్నీ కామన్ మ్యాన్ మాట్లాడుకునే మాటలు మాత్రం సో IP అనేది మీకు ఒక ఆసరా లాంటి అలా నేను జెన్యూన్ క్యాండిడేట్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు అతను ఏమన్నా IP పెడితే మరి మేము డబ్బులు ఇచ్చేసాం కదా ఓకే కరెక్టే నేను కాదన్నట్లు ఆయన వాదనలో కూడా నిజం కానీ ఇతను చనిపోతే నీకు ₹60 కూడా రాదుగా ఇప్పుడు వ్యక్తికి అప్పించారు మీరు సరే ₹1,00,000 నేనే ఇచ్చా అతను IP పెట్టాడు సరే నాకు బాధ ఉంటుంది పెట్టినప్పుడు టక్కన అతను చనిపోయాడు అనుకో ఆ డబ్బులు కూడా సో నేనేమంటానంటే మాకున్న ఎక్స్పీరియన్స్ లో ఏమంటానంటే IP పెట్టడం వల్ల ఏమవుతుంది ముందు మీకు ప్రెజర్ తగ్గింది అంటే మీ మానసికంగా అందరూ
ఒకరు వాళ్ళు వీళ్ళు అడిగే ప్రెజర్ తగ్గినప్పుడు మీకు కొంత సమయం దొరుకుతుంది. అంటే ఐపీ పెట్టగానే మీరు ఇన్సాల్వెంట్ అంటే కోర్టు చెప్పదు, మీరు దాని గురించి పెద్ద ఒరిగాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఐపీ పెట్టగానే ఇతను ఐపీ పెట్టేశాడు అని కాదు, మీకు కొంత వెసులుబాటు దొరికింది, ఆ ప్రెజర్ తగ్గిద్ది అనమాట. తగ్గినప్పుడు మీరు కొంచెం అదృష్టం బాగుండి మీ టైం కనుక మంచిగా ఉండి మళ్ళీ మీరు కనుక పుంజుకుంటే, ఎందుకంటే మీ దగ్గర అనుభవం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేకపోవచ్చు, ఒక వ్యక్తి బిజినెస్ చేశాడు అంటే అతని దగ్గర కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అనుభవం అనేది ఉంటుంది. ఆ అదృష్టం అది. ఆ అనుభవంతో మళ్ళీ మీరు తిరిగి పుంజుకున్నారనుకోండి. ఇప్పుడు దానికి కాఫీ డే ఉంది సార్, కాఫీ డే ఉంది, ఆయన చనిపోయాడు. ఎక్కువ అంటే ఆ అప్పులు ఎక్కువైనప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడు, ఏదో నదిలో దూకి చనిపోయాడు. దాదాపు 2-3 years అవుతుంది. చనిపోయిన సందర్భంలో ఏమైంది, అందరూ కాఫీ డే పని అయిపోయింది అనుకున్నారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ ఎవరో వచ్చారు, ఆమె పేరైతే నాకు ఐడియా లేదు, ఆమె వచ్చారు. ఆమె వచ్చి దాన్ని మళ్ళీ డెవలప్ చేసి అప్పులన్నీ కట్టేశారు. సో అది కూడా మనిషికి వర్తిస్తుంది. నేనేమంటున్నాను, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీకు ఇన్సాల్వెంట్ అంటే మీకు ఆదాయానికి మించి అప్పులైపోయి తలకు మించిన భారం అయినప్పుడు మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ అదృష్టం అంటే అది కొంచెం టైం పడుతుంది, కోర్టులో కేసు అంటే కనీసం 1 year 2 years అని పడుతుంది. ఆ టైంలో మీ అదృష్టం బాగుండేదని కలిసి వచ్చినప్పుడు అందరిని పిలిచి సెటిల్ చేసేసి మీరు ఐపీని విత్డ్రా చేసుకోవచ్చు. దాని గురించి పెద్ద ఒరి కావాల్సిన అవసరం. ఓకేనా సార్? సో ఆ విధంగా ఉపయోగపడేది తప్ప దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. విలువైన మనిషి ప్రాణాలు చాలా విలువైంది. మన గన్మ్యాన్ ఒక ఆయన నాకు చాలా బాధ అనిపించింది. నాకు తెలిసి అసలు ముందే నేను ఆయనకి సహాయం చేసేవాడిని. ఆ చిన్న పిల్లలను కూడా చంపేశారండి ఆయన. చాలా బాధ అనిపించింది నాకు, ఏడుపు వచ్చింది ఆ రోజు నైట్. సరే ఎంత చదువుకుని కూడా మనం కనీసం ఒక ప్రాణం కూడా కాపాడుకోలేదు అనిపించింది. సో అందుకే నేనేం చెప్తాను, ఈ వీడియో చూసారు కొంతమంది తిట్టుకోవచ్చు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నేను ఇలా పట్టించుకోను. ఎందుకంటే ఏ నెగిటివ్ కామెంట్ వచ్చినా ఏ పాజిటివ్ కామెంట్ వచ్చినా ఒక డబ్బు కంటే మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. ఓకేనా? సో దయచేసి నేను ఏమంటానంటే, ఎవరైనా సరే మీరు ఐపీ పెట్టదలుచుకున్నప్పుడు మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ జిల్లా కోర్టులో వేసుకోవచ్చు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వేసుకోవచ్చు, మీకు సంబంధించిన జ్యూరిస్డిక్షన్ పాయింట్ చూసుకొని వేసుకోవచ్చు. సో అంతేగాని దయచేసి ప్రాణాలు తీసుకోవద్దండి, దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. ఒకవేళ మీరు అప్పిచ్చే వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏంటంటే ప్రెజర్ చేస్తే ప్రాణాలు పోతే మీరు తీసుకురాలేరు. ఇంకోటి ఏంటంటే మీ డబ్బులు కూడా తిరిగి కనీసం అతను బతుకుంటే ఏదో ఒకటి చేసో, మీకు అప్పో చేసి ఇంకో దగ్గర ఏదో బిజినెస్ చేసో ఇంకోటి చేసి ఏదో ఆయన తలతా అక్కడ పెట్టు, ఏదో తెలివిగల లక్షణాలు అని చెప్పి చేసి మళ్ళీ పికప్ అయిపోవచ్చు. ఎగ్జాంపుల్ ఏం చెప్పి కాఫీ డే చెప్పాను. సో అంతకుముందు నేను ఒక కేసు చేశాను విజయవాడలో. ఆయన బట్టల వ్యాపారస్తుడు, ఆయనకి ఎలాంటి ఉద్దేశం లేదండి. పాపం ఆయన ఏంటంటే, అయ్యా నేను ఎవరికి మోసం చేయదలుచుకోలేదు, అది నాకు వెసులుబాటు కావాలి అని చెప్పి ఆయన ఇచ్చారు. మేము ఫైల్ చేసాం. లక్కీగా ఏంటంటే 2 years ఆయన బాగా పికప్ అయిపోయింది. మళ్ళీ పిలిచాం, అందరికి డబ్బులు కట్టేశాం, చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే వైజాగ్ లో ఒక కేసు చేసాం. డైమండ్ పార్క్ దగ్గర ఒక వాళ్ళది చేసాం. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఇల్లు వాకిలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో తర్వాత పిలిచాం, మళ్ళీ వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యారు. 2-3 years కష్టపడ్డారు, డెవలప్ అయ్యారు. మళ్ళీ పిలిచి అందరికి నేనే దగ్గరుండి మొత్తం అందరికి డబ్బులు కట్టేసాం. చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. నేనేమంటానంటే, మనిషి ప్రాణము పోతే తిరిగి రాదు కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రావు, మీరేం చేయలేరు, మీ కర్మానుకుని వదిలేసుకుంటారు. లేదు, ఈ ఐపీ పెట్టడం వల్ల 2 రకాల పొజిషన్ ఏంటంటే, ఐపీ పెట్టిన వ్యక్తి కొంత సమయం లభ్యం అవుతుంది, అతను డబ్బులు కొంత పోగు చేసి తిరిగి మనకి కట్టేయచ్చు. ఆ సందర్భంలో కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇదేంటి, అవగాహన కోసం చేసే వీడియో, ఇది సబ్జెక్ట్ కాదు, అవగాహన కోసం చేసే. ఆ సబ్జెక్ట్ అనేది వేరే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఓకే, మీరు చెప్పింది ఏంటంటే జస్ట్ తాత్కాలికంగా కొంచెం రెస్ట్ ఉంటుంది, పైసలు అయితే ఎగ్గొట్టడం అయితే ఉండదు. బట్ అంతే సలహా కొట్టొద్దని నేను చెప్తాను. అంతే లాయర్ గానే అంతే మోరల్ థింగ్స్ ఏంటంటే, మోరల్ గా చెప్తున్నా కదా, మనం న్యాయవాది అంటే వీఆర్ సోషల్ ఇంజనీర్. సమాజం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అది మన సిద్ధాంతం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.